హాయ్ ఫ్రెండ్స్, శ్రీశైలంలోని మల్లికార్జున ఆలయంలో 2 నందులు ఉన్నవని మీకు తెలుసా? ఎందుకంటే మనకి శ్రీశైలం టెంపుల్లో మనకు కనిపించేది శనగల బసవన్న, మరి రెండో నంది పేరు ఉబ్బిలి బసవన్న. అసలు ఈ 2 నందులను ఎవరు ప్రతిష్ఠించారు, ఉబ్బిలి బసవన్న ఎక్కడ ఉన్నాడు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో హర్ హర్ మహాదేవ్ అని కామెంట్ చేయండి. పూర్వం శ్రీశైలం ప్రాంతంలోని బ్రహ్మగిరి సమీపంలో మహాశివభక్తుడైన ఒక శిల్పి ఉండేవాడు. ఆ శిల్పి పేరు సదానంద. ఒకసారి సదానంద మల్లికార్జున స్వామి దర్శనం కోసం శ్రీశైలం వెళ్తాడు. స్వామి దర్శనం అయిన తరువాత అక్కడ ఉన్న శిల్పాలను, ప్రహరీ గోడల మీద దేవుడి బొమ్మలను చూసి ఆశ్చర్యపోతాడు. అయితే శివుణ్ణి దర్శించుకొని ఇంటికి వచ్చిన సదానంద శ్రీశైలం ఆలయం గురించే ఆలోచించడం ప్రారంభించాడు. తన శిల్పకళా నైపుణ్యంతో శ్రీశైల ఆలయ ప్రాంగణంలోనూ బయట కూడా మహత్తరమైన నందులను నెలకొల్పాలని అనుకుంటాడు. ఆ ఆలోచనతో పని ప్రారంభించాడు. సదానంద 40 రోజులు శివుణ్ణి ధ్యానిస్తూ 2 అద్భుతమైన నందులను తయారు చేశాడు. చూడటానికి ఆ 2 నందులు కవల పిల్లల్లా చూడముచ్చటగా ఉన్నాయి. తాను తయారు చేసిన ఆ 2 నందులను చూసుకొని ఎంతో ఆనందించాడు. కానీ ఏమి లాభం? వెంటనే దిగులు పడుతున్నాడు. ఎందుకంటే 2 అద్భుతమైన నందులను తయారు చేశాడు, కానీ వాటిని శ్రీశైలానికి ఎలా చేర్చాలన్నదే అతని బాధ. మధ్యలో పాతాళ గంగ కూడా దాటాలి. ఈ నందులను ఎలా తీసుకొని శ్రీశైలం పోవాలని నిద్ర లేకుండా ఆలోచిస్తూ ఉన్నాడు. అలా అర్ధరాత్రి వరకు ఆలోచిస్తూనే నిద్రపోయాడు. అప్పుడు సదానంద కలలోకి శివుడు వచ్చి ఇలా అన్నాడు: భక్త, నీ సంకల్పం మహత్తరమైనది, నీ శ్రమ ఫలించింది. ఇవిగో ఈ పలుపు తాళ్లను తీసుకొని నందుల మెడకు తగిలించి వెనక్కి తిరిగి చూడకుండా శ్రీశైలం చేరుకో అని అంటాడు. సదానంద వెంటనే ఉలిక్కిపడి లేచి కళ్ళు తెరిచాడు. ఎదురుగా పలుపు తాళ్ళు ఉన్నాయి. సంతోషంతో, స్వామి, నన్ను కరుణించి నాకు మార్గం చూపించినందుకు నేనెంతో పుణ్యం చేసుకున్నా అని ఆనందంతో పొంగిపోతాడు. అయితే సదానంద వెంటనే ఆ తాళ్లను 2 నందుల మెడకు తగిలించి ఆ పసుపు తాళ్ళు చేతపట్టి శ్రీశైలానికి బయలుదేరాడు. తెల్లవారుజామున పాతాళ గంగను చేరుకున్నాడు. అలాగే కృష్ణానది దాటుతూ నీటిలో కొంత దూరం వెళ్ళాడు. నీటిలో నుండి ఒడ్డుకు చేరబోతుండగా ఒక నంది సదానంద ముందు ఉన్నది, ఇంకో నంది వెనక వస్తుంది. అయితే వెనక వస్తున్న నంది కాలు నీళ్లలోని రాళ్ల మధ్య ఇరుక్కుని రావడం మానేసింది. సదానంద కంగారు పడి నంది ఎందుకు రావడం లేదని వెనక్కి తిరిగి చూశాడు. అంతే, కాలు పైకి లాక్కుంటున్న నంది చైతన్యం కోల్పోయి శిలగా మారిపోయింది. ఇక సదానంద చేసేదేమి లేక ఒక నందితోనే శ్రీశైలం వెళ్ళాడు. ఇప్పుడు శ్రీశైలంలో ఉన్న నంది ఆ శిల్పి తయారు చేసింది. దీనినే శనగల బసవన్న అంటారు. అలాగే రాళ్ల మధ్య నుండి కాలు పైకి లాక్కుంటూ పాతాళ గంగలో శిలగా మారిపోయిన నందిని ఉబ్బిలి బసవన్న అంటారు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు భక్తులకు దర్శనమిచ్చేది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు వల్ల పాతాళ గంగలో మునిగిపోయిన నంది 700 అడుగుల లోతున నీటిలో ఇప్పటికీ ఉంది. కాకపోతే మనం చూడలేమంతే. శ్రీశైలంలోని పాతాళ గంగలో నీరు పచ్చగా ఎందుకు ఉంటుందంటే, పూర్వం చంద్రగుప్త మహారాజు ఏళ్ల తరబడి యుద్ధం చేసి రాజ్యానికి వస్తాడు. అంతఃపురంలోని స్త్రీలతో కలిసి ఉన్న అందాల రాశి చంద్రావతి తన కూతురని తెలియక మోహిస్తాడు. ఆపై తెలిసినా వినకపోవడంతో చంద్రావతి శ్రీశైలం అరణ్యానికి వచ్చి పరమేశ్వరుడు అనుగ్రహం కోసం తపస్సు చేస్తుంది. అక్కడికి వచ్చిన చంద్రగుప్తుడు ఆమెను చెరబెట్టబోతుండగా పరమేశ్వరుడు ప్రత్యక్షమై, కామంతో కళ్ళు మూసుకుపోయిన నీవు పచ్చల బండవై పాతాళ గంగలో పడి ఉండమని శపిస్తాడు. తర్వాత చంద్రగుప్తరాజు శివుణ్ణి క్షమించమని వేడుకుంటాడు. దీంతో శివుడు శ్రీ మహావిష్ణువు కలియుగంలో అవతరిస్తాడు. ఆ అవతార పురుషుడు స్నానానికి పాతాళ గంగలో దిగినప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుందని పరమేశ్వరుడు చెబుతాడు.